పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని అటు బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. లేకపోతే ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రభుత్వానికి ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధి లేదని అటు విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అభివృద్ధి ఆగుతుందనే ఎన్నికలకు వెళ్తున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామని అంటుంది అటు ప్రభుత్వం. ఇంతకీ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో జాప్యంపై ఎవరి పాత్ర ఏంటి అనేది ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆకుల శ్రీవాణి గారు, బీజేపీ నేత, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నేత పావని గౌడ్ గారు ఉన్నారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఎస్, ముందుగా మల్లేశ్వర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో కాంగ్రెస్ సర్కారు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు బీసీలకు అని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిందో, ఆ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు అటు కోర్టుల నుంచి కానీ రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ కూడా మేము ఇస్తాము, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటున్నారు. సరే, ఇవన్నీ ఇన్ని రోజులు బీసీల సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు బీసీలే రోడ్డుపైకి వచ్చేసి దీన్ని అడ్డుకుంటున్న పరిస్థితి. మీరు మాకు 42% ఇవ్వకపోతే మేము ఎన్నికల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణాలు ఏమై ఉండే అనుకోవచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి గీతలు పెట్టితో నమస్కారం. వాస్తవంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని ప్రామిస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే, ఏ ఉద్దేశంగా చేసినా బీసీలు కొంత నమ్మీరు, అధికారం ఇచ్చారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే, కొంత ఎన్నికల పంచాయతీలకు కాల పరిమితి ముగిసిన తర్వాత ఎన్నికలకు పోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫస్ట్ ఫేజ్. కానీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే పోవాలనే ఒక ఆలోచనతో బీసీ సంఘాలు నిలదీయడం, ఇది ఏఐసీసీ వరకు కూడా కొంత తీసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. దాని తదుపరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు కొంత దాని కార్యాచరణకు దాదాపుగా అంటే 24 నుంచి కులగణన చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది అనే దాని మీద కులగణనకు సానుకూలంగా స్పందించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి రకరకాలుగా దాన్ని ఒక ఫేస్ వైజ్ దాన్ని ఎట్లయితే సక్సెస్ అయితే మన దాని మీద ఒక ప్రయత్నం చేస్తున్నదంటే ఎక్కడ మనం శంకించాల్సినటువంటి పరిస్థితి రాలేదు. దాని తర్వాత ఒక స్టేజ్ లో డెడికేటెడ్ కమిషన్ అయితేనే ద్వారానే ఇది సాధ్యమైంది అనే దాని మీద ఆర్పిస్తే మిగతా వాళ్ళు కేసు వేస్తే కూడా దానికి జడ్జిమెంట్ వచ్చింది. డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ కూడా చేసి భూజాన్ వెంకటేశ్వరరావుతో వాళ్ళు కూడా కొంత ఎక్కడికక్కడ జిల్లాల వారిగా తిరిగి డేటా తీసుకొని కొంత ప్రయత్నము సీరియస్ నడిచింది. ఎక్కడ ఇదంతా జరిగింది. తర్వాత బీసీ సంఘాల పాత్ర కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2లో జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా కూడా చేసింది. అక్కడ దాదాపుగా 50 పైన ఎంపీలు పార్టిసిపేట్ చేయడం, 18 దేశ స్థాయిలో 18 పార్టీలు పార్టిసిపేట్ చేయడం కొంత బీసీలకు ఊపు వచ్చిందనే భావించారు. దాని తర్వాత జరిగిన క్రమంలో ఒక స్టేజ్లో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ ధర్నాకు దిగడం, కొంత బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆకాంక్ష బలంగా వినిపించినటువంటి పరిస్థితిని కూడా మనం దాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ జరిగిందంటే కూడా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే 9వ షెడ్యూల్లో చేసే విషయంలో, పార్లమెంట్ లో చర్చ చేసే విషయంలో కొంత కాంగ్రెస్ స్పందించి లేదు అనేది బీసీల అభియోగం. రెండవది ఆర్డినెన్స్ విషయంలో కూడా కేబినెట్ లో తీర్మానం చేసి పంపించారు, కానీ ఆర్డినెన్స్ అది పెండింగ్ కావడానికి కూడా ఏ రకంగా పెండింగ్ అయింది, అది బీజేపీ ఏ రకంగా ఆపింది అనే దాని మీద బీజేపీ పాత్ర ఉన్నది. అది రాజ్భవన్ కేంద్రంగా రాజకీయాలు చేసేది అనే దాని మీద మనము అనేక బీసీ సంఘాలు ఆరోపించినాయి, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాని తర్వాత
285/A పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి జీవో 9 కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులకు రిజర్వేషన్స్ ఆడిట్. అయితే ఇవన్నీ కూడా అవి మూడు దఫాలుగా ప్రయత్నం చేసింది కానీ దాని వల్ల ఫలితం లేదు. 9వ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే రిజర్వేషన్స్ నోటిఫికేషన్ 42% ఖరారు చేసి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత మరి దాన్ని ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఒక తతంగం జరుగుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 20 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటము మామూలుగా లేదు. ఎందుకంటే బాగానే చేసేది కానీ బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఒక అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవడం లేదనేది వాళ్ళ ప్రశ్న. తర్వాత అపాయింట్మెంట్ ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే ఇవ్వలేదు అనేది పబ్లిక్ లో పెట్టి మోడీ ఇంటి దగ్గరలో ఢిల్లీకి ఎదురుగానో ఒక ధర్నాకు దిగి అఖిలపక్షం తోటి మనము సంప్రదించి చేస్తే బాగుండేది. అప్పుడు ఆ దోషేవలో తేలుతుంది అనేది అందుగా చాలా బలంగా వినిపిస్తున్న క్రమంలో ఇక్కడ అవన్నీ ఏం జరగకుండానే మన రిజర్వేషన్స్ పాత రిజర్వేషన్స్ ఖరారు చేసి నోటిఫికేషన్ పంచాయతీలకు ఇచ్చారు. అయితే పంచాయతీలకు ఇస్తున్న క్రమంలో ఒకటి ఏం చెప్పారంటే ఇప్పుడు పంచాయతీలకు గుర్తులు లేవు కదా, గుర్తులు లేనిటువంటి దాని మీద పార్టీ పరంగానైతే మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాం, దానికి కట్టుబడి ఉండమనే దాని మీద చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ లో కూడా గందరగోళం అంటే పోయినసారి 23% 24% ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 17 వరకే వచ్చినాయి అని ఇంకా అంటే ఉన్న 4 మంది ఉండడానికి పోయినట్టు కొంత రిజర్వ్ ఈ గందరగోళానికి కొంత తావు ఇచ్చింది. మన వాళ్ళు గాంధీ భవన్ కేంద్రంగా మరి ముట్టడి చేసిన విషయంలో కొంత గందరగోళం అంటే అసంతృప్తికి కూడా ఆద్యం పోసేది. ఇక్కడ కొంత ఆగితే అయిపోయింది కాంగ్రెస్ ఆగితే అక్కడ కొంచెం బీజేపీ ఇప్పుడు ఏమైందంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ముద్దాయిగా నిలబడే పరిస్థితి ఇలా ప్రజాకోట్ల మీద ముద్దాయిగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా బీసీల అంశం కాడికి వస్తే ఏ పార్టీ కూడా గదే పరిస్థితి అవలంబిస్తా ఉన్నది. మరి ఆ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉన్నదో మరి ఆ పద్ధతిలో మనకి ఇప్పటికైనా దాన్ని వాయిదా వేసుకోవడము లేకపోతే మనకు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే మేము తర్వాత రిజర్వేషన్ తర్వాతనే పెడతామని చెప్పి మరి చెప్తా ఉన్నారు. అది కూడా ఈ ఫలితాలను బట్టి అది కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. సరే అండి, ఓకే అండి మల్లేశ్వర్ గారు, నేను మళ్ళీ వస్తాను. పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్. సో ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మీరు వచ్చేసి నిన్న ఆల్రెడీ మీ జిహెచ్ఎంసీ లోకల్ బాడీ మీ సమావేశాలకు సంబంధించి ఏదైతే జరిగిందో అందులో ఎమ్మెల్యే తలసాని కూడా ఒక మాట అయితే అనడం జరిగింది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 17%కి తీసుకొచ్చారు, బీసీలను మోసం చేస్తున్నారని అంటే కూడా అటు కేటీఆర్ కూడా ఇదే రకమైన కమెంట్లు చేస్తుంటే కూడా అటు మరోపక్క మంత్రి సీతక్క వచ్చేసి కేటీఆర్ మాటలకు సంబంధించి ఆమె మాట్లాడడం జరిగింది. అసలు గొంతు కోసిందే బీఆర్ఎస్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాకుండా రిజర్వేషన్ ని తగ్గించిందే బీఆర్ఎస్ అంటూ కూడా సీతక్క కూడా కమెంట్స్ చేశారు. సో ఏం చెప్తారు వీటికి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరియు జీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ముందుగా నేడు మహాత్మా జ్యోతి బాపులే గారి వర్ధంతి, ఆయనను స్మరించుకుందాం, ఆయనకు నివాళులు అర్పిద్దాం. ఇంకొకటి కొండంత రాగం తీసి గాడిద పాట వాడినట్టు అయిపోయింది కాంగ్రెస్ కథ. కాంగ్రెస్ అనేది ఒక మోసం కుట్రల పార్టీ అనేది అందరికీ తెలుసు. 60 ఏండ్ల నుంచి బీసీలను అన్యాయం చేసింది, తెలంగాణను అన్యాయం చేసింది, దేశాన్ని ఆగం పట్టించింది అనేది కూడా తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ ఏమో బీహార్ లో పోయి 42% తెలంగాణలో అమలు చేసినాం, కులగణన చేసినాం, చారిత్రాత్మకం అనేది గప్పాలు కొట్టుకుంటాడు. ఇక్కడ తెలంగాణలో చూస్తే ఏంటంటే దరిద్రము రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అవుతాడు, కానీ బీసీలకు మాత్రం అన్యాయం చేస్తాడు. రేవంత్ మాల అవుతాడు, రేవంత్ మాదిగా అవుతాడు, కానీ దళిత బంధు ఇవ్వకుండా దళిత సోదరులకు మాదిగ సోదరులకు అన్యాయం చేస్తాడు. ఇక అవన్నిటికి పోతే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి రాగానే 6 నెలలల్లా బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకొస్తాము
అని తీసుకొచ్చి చెప్పినోళ్ళు గనులు కాంగ్రెస్ వాళ్ళు కామారెడ్డి సాక్షిగా. ఇక బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాము, మోడీ అయిండు, మోడీ ఇస్తలేడు అనేసి వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి మోడీ ప్రధానమంత్రి అయిండు అని అంటున్నాడు కదా, మరి 58 సార్ల ఢిల్లీకి పోయిండు మన రేవంత్ రెడ్డి అనేటైన. 58 సార్ల పోయి ఒక్కసారైనా కూడా అఖిల పక్షాన్ని తీసుకుపోయిండా, లేకపోతే బీసీల గురించి ఏదైనా చర్చించిండా, ఏదైనా లెటర్లు రాసిండ్రా, ఏదన్నా మోడీ గారికి బీసీలకు మేము ఇట్లా రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పినాము అనేసి వినతి పత్రం ఇట్లా అందజేసిండ్రా? కాంగ్రెస్ ఒకసారి బయట పెట్టాలి. కులగణన అనేది పెద్ద కుట్ర అండి. కులగణన అన్నారు, డెడికేషన్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, గవర్నర్ అన్నారు, కుక్క గులాలు చల్లుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. బీసీలకు 42% వచ్చింది అని అన్నారు, బీసీలను నిండా ముంచారు. ఇప్పుడు దాదాపుగా మొత్తం గ్రామ పంచాయతీలు 12,735 ఉన్నాయండి. కేవలం 2,176 మందితో అంటే 17% ఓన్లీ బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఏ లెక్కగా ఇది జరిగింది, ఏ విధంగా ఇస్తున్నారు? కనీసానికి గత ప్రభుత్వము 24% ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ 24% ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని సీతక్క ఇప్పుడు ఏంది బీసీలకు అన్యాయం చేసింది వాళ్ళే అని చెప్తుంది. సీతక్క బురద జల్లుట్ల ఫస్ట్ అండి. సీతక్క ఒక రీల్స్ చేసుడు తప్ప ఆమెకి ఏం రాదు. ఇంకొకటి ఏంటంటే సీతక్క అనేటామె ఆమె అక్క అని చెప్పుకునేటామె హిడ్మా విషయంలో ఏ విధంగా స్పందించిందో కూడా మనకు అందరికీ తెలుసు. ఇంకొకటి ఏమన్నంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ కుట్ర అని అంటున్నారు. అసలు సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీలను లెక్కలు తీసి తర్వాత బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నది నిజం. దాన్ని భంగపరిచింది, దాన్ని భగ్నం చేసింది. హైకోర్టుకు వెళ్లి స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అనే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళతోటి కేసు వేసింది కూడా కాంగ్రెస్ వాళ్ళే. అప్పుడు ఆపిండ్రు, ఇప్పుడు ఆపుతున్నారు, ఎప్పటికీ ఆపుతారు. వాళ్లకు ఇచ్చే ఉద్దేశం లేదు. ఇచ్చే ఉద్దేశం లేకపోయినా కూడా ఇస్తామని చెప్పిండ్రు, నమ్మిండ్రు. బీసీలు నమ్మి మోసపోయి ఓటేయడం జరిగింది. ఓట్లేసిన తర్వాత వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. అవే నయవంచన ముచ్చట్లు, నమ్మక ద్రోహం ముచ్చట్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో బీసీలకు వచ్చినాయి 0 అండి. సంఖ్యాపరంగా 36% ఉన్న సిద్దిపేట కొంచెం బీసీలు ఎక్కువ వచ్చినాయి. కానీ మన ఇదేంది సిరిసిల్లలో అయితే ఇంకా అన్యాయం జరిగింది. అసలు బీసీలను ఏం చేద్దాం అనుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, అదొక్కటి చెప్పాలి. బీసీలు ఊరుకునే పరిస్థితులే లేరు. కుల సంఘాలు కానివ్వండి, బీసీలు పెద్ద మొత్తంలో పార్టీలకు అతీతంగా కూడా బయటికి వచ్చి మా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా ఏదో చేసి కొండం దవ్వి ఎలుకను తీసే ప్రయత్నాలు చేయకుండా బీసీలకు కట్టుబడి అంటే చిత్తశుద్ధిగా కట్టుబడి మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇంకొకటి బీజేపీ మీద చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒక క్వశ్చన్ అడుగుతున్నా అండి నేను. బడ్జెట్ లా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. కనీసానికి ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు బీసీలకు? మా వయసు రేవంత్ గౌడ్ అయినందుకు అడుగుతానా? ఆ రేవంత్ గౌడ్ అయినట్టయినే కేసీఆర్ గారు అప్పుడు ఆ కాలంలో 15% రిజర్వేషన్ ఇస్తే వైన్సులల్లా ఇప్పుడు గౌడ్స్ కి 25% ఇస్తామన్నారు, అది కూడా ఇయ్యలేదు. బీసీలకు కావాల్సింది ఓన్లీ రాజకీయ పరమైన రిజర్వేషన్ కాదు, విద్యలో కావాలి, ఉపాధిలో కావాలి, కాంట్రాక్టుల్లో కూడా కావాలండి. ఇప్పుడు కాంట్రాక్టులలో ప్రతి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇస్తా అన్నోళ్ళు ఇప్పటికి ఎంతమంది బీసీలకు కాంట్రాక్ట్లు ఇచ్చారు అదొకటి అడుగుతున్నా. గొల్ల కుర్మ సోదరులకు, ముదిరా సోదరులకు, నాయ బ్రాహ్మణ, రజక ప్రతి ఒక్కరికి నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఇకనైనా చిత్తశుద్ధితోటి వ్యవహరించి అసలు పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పరంగా ఏ విధంగా టికెట్లు ఇస్తారు, ఏ విధంగా బీసీలకు 42% ఇస్తారో ఒక్కసారి కూడా చెప్పాలి. అంతా నమ్మక ద్రోహం, నయవంచన ముచ్చట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు వదిలేసే ప్రసక్తే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ అని ఏది పెట్టిండ్రో అధికారంలోకి వచ్చిందో దానికి కట్టుబడి ఉండాలి. ప్రతి బీసీ సంఘాలు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తారు. ఓకే అండి, ఎస్. అదే విధంగా ఇక కాంగ్రెస్ కి సంబంధించి రిప్రజెంట్ చేయడానికి కాల్వ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను. శ్రీవాణి గారు, సో మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ
దీని గురించి బీసీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీసీలు కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి డిమాండ్ చేస్తున్నారు ఏకంగా, ఇప్పుడు గనక రిజర్వేషన్ తో వెళ్ళకపోతే ఈ ఎన్నికల్ని మేము అడ్డుకుంటామని. మరోపక్కన హైకోర్టు కూడా మహబూబాబాద్ సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా స్టే ఇచ్చేసింది. ఈ రకంగా చూస్తుంటే కూడా బీజేపీకి సంబంధించిన స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది, బీసీలకు సంబంధించి సపోర్ట్ ఎంత మేర చేయబోతుంది, నిజంగానే ద్వంద్వ వైఖరి ఉంటుంది, కేంద్రంలో ఒక రాగా రాష్ట్రంలో సపోర్ట్ చేస్తున్నారు, కేంద్రంకి వచ్చేసరికి వీపు చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి మీ పైన. ముందుగా అండి, అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో, ఎప్పుడైతే బీసీల ఓట్లు అవసరం ఉంటుందో ఆ సమయంలోనే బీసీలు గుర్తుకొస్తారు. అది మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఎలా అయిపోయింది అనంటే, ఎవరి బీసీల పేర్లు పెట్టుకొని ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు మన రాష్ట్రంలో. అవసరం ఉన్నప్పుడు బీసీల పేర్లు వాడతారు, అవసరం లేనప్పుడు వాళ్ళు గుర్తుకురారు. ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే, నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉండేనండి? వాళ్ళకి ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో ఎంతమంది బీసీలు ఉండే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, ఎంతమంది ఎంపీలు ఉండే? ఆ రోజు గుర్తుకు రాలేదు. మళ్ళా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా కామారెడ్డిలో ఏదో హడావిడిగా వాళ్ళు 42% ఇస్తాను అని అన్నారు. కానీ వాళ్ళు ఒక జాతీయ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పినప్పుడు మనకు సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉంది అన్న విషయం వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? 50% క్యాప్ ఉంది అని అంటే వాళ్ళకి సుప్రీంకోర్టుకి ప్రాపర్ ఎవిడెన్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి. ఆ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయాలంటే సమగ్రత సర్వే అని చెప్తున్నారు, మేము చాలా డిజిటల్ గా సైంటిఫికల్ గా సర్వే అని చెప్తున్నారు అని చెప్పారు. మళ్ళీ సైంటిఫికల్ సర్వే ఎక్కడుంది? ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. ఏమన్నంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి దాన్ని అడ్డుకుంది అని మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు మీరు సర్వే చేసినప్పుడు సర్వేలో ఏ గ్రామంలో ఏ కులస్తులు ఎక్కువగా ఉన్నారు, ఏ కులానికి రిజర్వేషన్ ఇవ్వాలి అన్న డీటెయిల్డ్ పిక్చర్ సుప్రీం కోర్టుకి మనం చూపించాలి. అది చూపించగలిగినామా? లేదు. బీసీలు ఇంత శాతం ఉన్నారు అని చెప్పి ఏదో వేగ్గా చెప్పుకుంటూ పోతే, నిజంగా కూడా మీరు కూడా చూశారు, అదే ఒక గ్రామంలో ఒక రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ కులానికి చెందిన వాళ్ళు ఒకటే ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంకి చెందిన వాళ్ళే సర్పంచ్ అయ్యారు, ఉప సర్పంచులు కూడా అయిపోయారు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత ప్రాబ్లమెటిక్ గా ఉందో ఆ ఇష్యూ. కాబట్టి ఏది చేసినా కూడా సమగ్రంగా చేస్తే బాగుంటుంది. ఏదో బట్టగాల్చి మీద వేస్తున్నాము, మన పబ్బం మనం గడుపుకుంటున్నాము అని అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. నేను ఇంకొకటి అంటున్నాను, బీజేపీకి చిత్తశుద్ధి ఉందా అని అంటే డెఫినెట్ గా ఉంది. 100 కాదు 200% ఉంది. ఈ రోజు మా బీజేపీలో కేంద్ర మంత్రులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఒక్కసారి మీరు డేటా తెచ్చుకోండి. అదే కాంగ్రెస్ 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది, వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు ముఖ్యమంత్రులకని ఆలోచించుకోండి. సరే, మనం పాస్టే మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఊరికే అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది చైర్మన్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. నేను మళ్ళొకటి చెప్తున్నాను, మనకి హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నది సుప్రీం కోర్ట్, మన లా, మన రాజ్యాంగం. మన దాని ప్రకారంగా చెప్పింది, పొద్దున లేస్తే మనం రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుంటాం కదా, అందులో మనకి చెప్పింది 50% క్యాప్. సుప్రీం కోర్టు చెప్పింది 50% క్యాప్ మనం బ్రేక్ చేయొద్దు. మాట్లాడితే తమిళనాడు గురించి చెప్తారు, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ గురించి అని చెప్పి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. మన తెలంగాణ ప్రభుత్వం అది ఇవ్వలేకపోయింది. కాబట్టి ఆ రోజు తమిళనాడులో సరే ఆ సమీకరణలు వేరే ఉన్నాయి కాబట్టి అక్కడ అయ్యింది. మన తెలంగాణలో ప్రాపర్ ఎవిడెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో పాటుగా జనరల్ గా కూడా 50% క్యాప్ ఎందుకు బ్రేకేజ్ చేయొద్దు అని అంటాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఒక యూనిటీ ఉండాలి, డిఫరెన్సెస్ బ్రేక్ చేయాలి అని చెప్పి. బికాస్ ఈ రోజు జ్యోతిరావు పూలే గారిని మనం స్మరించుకుంటున్నాం కాబట్టి, జ్యోతిరావు పూలే గారే అలాగే అంబేద్కర్ గారు కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటే, మన దేశంలో ఈ కులాల విభజన మారిపోవాలి, కులాల పేర్ల మీద మనుషులు విభజించడం ఆగిపోవాలి అని చెప్పి వాళ్ళు ఆ రోజు స్మరించారు. అదే కోరిక పైన కూడా సుప్రీం కోర్టు ఆ రోజు ఆ తీర్పునిచ్చింది. అలాగే మెరిట్ బేసిస్ అంటే కేవలం రిజర్వేషన్స్ పైనే కాకుండా మెరిట్ బేసిస్, ఎవరికైతే సమర్థ ఉందో, ఎవరికైతే తెలివి ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలి. మెరిట్ బేసిస్ మనం ముందుకు తీసుకురావాలి అని చెప్పి, దాంతో పాటుగా ఫైనాన్షియల్ కండిషన్స్, ఇవన్నీ ఒక సర్వే, ఒకటి ఎవిడెన్స్ ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అది కాకుండా కేవలం ఇప్పుడు జరిగే ఎన్నికలు, మీరు దయచేసి సర్పంచ్ ఎన్నికలు ఏమంటారు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అని మాత్రం అనకండి. ఇవి కేవలం హడావిడి ఎన్నికలే అని అంటారు.
ఎక్కడ కేంద్రం ఇస్తున్న 3,000 కోట్లు ఎక్స్పైర్ అయిపోతాయో, అవి ల్యాప్స్ అయిపోతాయో అని చెప్పి హడావిడిగా ఎన్నికలు పెడుతున్నారు, కానీ దానికి ఎలాంటి ప్రణాళిక లేదు. దాంతో పాటుగా హైకోర్టు ముట్టికాయలేస్తే అప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలి అని చెప్పి అంత డిలే చేశారు వాళ్ళు. వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా కూడా వాళ్ళంతలా వాళ్ళే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఓకే అండి. ఎస్ సుజాత గారు, సో వినడం జరిగింది 42% హామీ ఇచ్చి దానికి సంబంధించి ఇప్పుడు ఈ మళ్ళీ ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే 17% మీరు వెళ్తున్నారని చెప్పేసి నిన్న తలసాని మాట్లాడడం జరిగింది. దీని గురించి కేటీఆర్ కూడా రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ మాటలు వింటుంటే కూడా 42% అని చెప్పి 17% కి రావడం ఇది కరెక్టా? ఈ రోజు మీరు బీసీలకు ఏదైతే హామీలు ఇచ్చారో అదే బీసీలు ఈ రోజు మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేసి ఈ ఎన్నికల్ని మేము అడ్డుకుంటాం మీరు చట్టపరంగా 42% చేయకపోతే అని, ఈ వ్యతిరేకత ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లేనా? గుడ్ మార్నింగ్ అండి. ఎవరో బ్యాక్గ్రౌండ్ ఫుల్ వాయిస్ వస్తుంది, కొంచెం అది చూసుకుంటే బాగుంటది. ఓకే చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, మీకు, నా తోటి పార్టిసిపెంట్స్ కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాట్లాడుతున్నటువంటి సోదరి మణులకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను. 17% అనేది ఈసీ విధించినటువంటి నిబంధన, కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధించినటువంటి నిబంధన అనేది ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు. అసలు కాంగ్రెస్ పార్టీ గతంగా 42% రిజర్వేషన్ కి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాం మేము. ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉంది బీజేపీ. ఈరోజు ట్రాన్స్పరెంట్ గా జరగలేదు, సమగ్ర సర్వే జరగలేదు. ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నారా? 1,00,000 మందితో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పార్టిసిపేట్ చేసినో, కొంతమంది వాళ్ళ నాయకులు మాత్రం ఈ సమగ్ర సర్వే గురించి పార్టిసిపేట్ చేయని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి మొత్తము 4 కోట్ల మందికి జరిపినటువంటి సర్వేలో ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేకుండా జరిగింది అనేది జరగలేదు అనేది వీళ్ళు ఎక్కడైనా ఆధారాలు చూపిస్తే బాగుంటది. అనవసరమైనటువంటి వితండ వాదన చేయడం కన్నా ఈరోజు మేము అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసేటప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఆమోదం తెలిపినాయి. బిల్లు పాస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ ఆర్డినెన్స్ పాస్ చేసుకున్నారు. ఆ తర్వాతనే గవర్నర్ దగ్గరికి వెళ్ళడము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడము, కోర్టుకు వెళ్ళడం కూడా అన్ని జరిగినాయి. వీళ్ళ కళ్ళ ముందే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడేదో హడావుడి చేస్తున్నామంట. గత 16 నెలల ఎక్సర్సైజ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసింది. వీళ్ళలాగా మహిళా బిల్లుకు 11 సంవత్సరాలు అయితే మొన్న ఎన్నికల ముందు దాన్ని హడావుడి చేసి రాజ్యసభలో పెట్టి పాస్ చేసే ప్రయత్నం చేసేది తప్పించి, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎక్కడన్నా మహిళా బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రా? అవసరం ఉన్న బిల్లులన్నీ ఇమీడియట్ గా పాస్ చేసుకోలేదా కేంద్రంలో? మరి మహిళా బిల్లుకి ఎందుకు ఇన్నేళ్లు పట్టింది? ఇప్పుడు కూడా కేవలం 5 ఏళ్లు కాలయాపన చేసి 26లోనో 27లోనో సర్వే మొదలు పెడతారు. అలాంటిది ఈ రోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంబడే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మేము ఇచ్చినటువంటి హామీని మొదలు పెట్టాము, సర్వే చేయించాము. ఆ సర్వే రిపోర్ట్ ను తీసుకొని వెళ్ళి మేము సుప్రీంకోర్టుకి ఇచ్చాము, హైకోర్టుకి ఇచ్చాము. అంతేకాకుండా పార్లమెంట్ లో మాట్లాడడానికి మా 8 మంది ఎంపీలు కూడా సిద్ధమై ఉండి అక్కడ కూడా ధర్నాలు చేశారు. మేము దేశం నడిబొడ్డులో కూడా ధర్నా చేశాము. 42% రిజర్వేషన్ కావాలి అని. ఆ రోజు ఏ ఒక్క ప్రతిపక్షాలు గాని ఎవ్వరు గాని మాట్లాడలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీ, తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు సహాయ శాఖ మంత్రి, ఒకరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. మరి వాళ్ళిద్దరు ఏనాడైనా పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకొని వచ్చినారు. చలో మీరన్నట్టుగానే ఏమన్నా అనుకుందాం, కనీసం చర్చనన్నా జరిగిందా పార్లమెంట్ లో ఈ బిల్లు గురించి? కనీసం మాట్లాడినరా? రాహుల్ గాంధీ గారు పదే కిత్నే భాగేదారి అయి ఉత్నే ఇసేదారి హోనా అని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన నినాదమే ఈ రోజు వాళ్ళు మేము బీసీ దేశం అంతటా మేము కూడా మరి బీసీలకు ఆమోదం తెలుపుతాము, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోతామని నోట్ల నుంచి మాట్లాడారు. కానీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న వాళ్ళు ఏనాడైనా
అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేద్దామని ఓకే సుజాత గారు, మీరు అంటున్నట్లు అటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి నేను వాళ్ళ నుంచి క్లారిటీ తీసుకుంటాను సరే, కానీ ఈ రోజు రోడ్లపైకి వస్తున్న బీసీలకు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి వారు అడుగుతున్న డిమాండ్లకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం జవాబు చెప్తుంది? ఒక్క నిమిషం అండి, దీని విషయంలో నేను ఒక్క మాట చెప్తాను. ఈ రోజు అధికారికంగా 42% ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి కదా. మరి ఆమోదం తెలపనప్పుడు మా పార్టీ దానికి కట్టుబడి ఉంది కదా. మేము కట్టుబడి ఆ నినాదం మేము ఏ విధంగా అయితే నినాదం ఇచ్చినాం అదే విధంగా 42% మేము రిజర్వేషన్ మా పార్టీ పరంగా వెళ్తామని దమ్మున్న రెండు పార్టీలు కూడా అదే విధంగా వెళ్ళాలి. మరి ఇప్పుడు సమన్యాయం చెయ్యాలి కదా. మీరు వెళ్ళండి చూద్దాం, 42% వెళ్ళండి, కనీసం 40% వెళ్ళండి, 35% వెళ్ళండి చూద్దాం కదా. మాట్లాడడం అందరికి ఈజీగానే ఉంటదండి, దాన్ని ఆచరణలో పెట్టి అమలు చేయాలని చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆమోదం తెలపకపోయినా హైకోర్టు ఆమోదం తెలపకపోయినా వ్యక్తిగతంగా పార్టీల పరంగా మనం వెళదాం. 3 పార్టీలే కదా ప్రధానమైనటువంటి పార్టీలు. ఈ 3 పార్టీల్లో మేము ఏ విధంగా అయితే 42%కు కట్టుబడి ఉన్నాము మేము వెళ్తామంటున్నాం. మరి వాళ్ళు కూడా కనీసం అధికారిక ఆమోదం తెలపకుండా ఇప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళకి వెళ్ళమనండి, దమ్ముంటే చూద్దాం. అది మాట్లాడరు. మేము ఆ విధంగానే వెళ్తాము అంటే మీరిచ్చారు ఆ హామీని మీరే చేసుకోండి, అది మాకు సంబంధం లేదన్నట్టు వాళ్ళ పార్టీలు ఎందుకు వైఖరి చూపించాలి? మీకు నిజంగానే చిత్తశుద్ధి అన్ని వర్గాల నిమ్న వర్గాల మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే మీరు కూడా మాతో పాటు మీరు రిజర్వేషన్ లో మీ క్యాండిడేట్లను కూడా రిజర్వేషన్ లోకి ఒకటి సుజాత గారు, ఇప్పుడు ఒకటి సరే మీరు అన్నట్లు ఇప్పుడు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం సమాధానం ఇస్తుందంటే కూడా మీరు దాన్ని చుట్టూ తిప్పుతున్నారు సరే. అండ్ అదే విధంగా ఇంకొకటి మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి ఒకటి మీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ రకంగా చూసినా కూడా అక్కడ మీ ఆర్యవైశ్యులు అందరూ దీనికి ఓకే చేస్తున్నారు. మీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం 17%కే వచ్చేసి వాళ్ళ అందరు స్వాగతిస్తున్నారు, లేదంటే వీళ్ళు ఆర్యవైశ్యులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు వేరే కేటగిరీస్ అందరూ వస్తున్నారు డిమాండ్లు చేయడానికి? మా కేటగిరీ ఎందుకు వస్తుందండి? ఇది బీసీ రిజర్వేషన్ అయితే మా వైశ్యులందరూ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. మా అగ్రవర్ణాలు ఎందుకు వస్తారు దీంట్లో? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం రారు కాబట్టి ప్రభుత్వం ఏం తీసుకున్న నిర్ణయం మీకు ఓకే? ఎస్, అంతే ఉంటది కదా. ప్రభుత్వ నిర్ణయం ఏనాడన్నా మేము కాదన్నామా ఇంతవరకు వైశ్యులం? మేము ఏ పార్టీలన్నా మమ్మల్ని ఏ పార్టీలైనా సరే మేము ఉన్నాము అని మమ్మల్ని గుర్తించారా ఎవరైనా? మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో మేము కేసీఆర్ కి ధర్నాలు చేసినాము, దీక్షలు చేసినాము, ముట్టడిలు చేసినాము, పాదయాత్రలు చేసినాం. కానీ కార్పొరేషన్ ఇయ్యాల. మా ప్రభుత్వం రాగానే 17 కొత్త కార్పొరేషన్లు ప్రకటించింది. మరి వీళ్ళు ఎప్పుడైనా బీసీలకు మంత్రులు ఇచ్చిర్రా? ఇయ్యలేదు. కానీ మాకు మా మీద ఏడుస్తారు. ఈ రోజు మాకు బీసీ పిసిసి ఉన్నాడు, మాకు ఒక 3 మంత్రులు ఉన్నారు. సుజాత గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు ఒక్క నిమిషం. పావని గారు మీకు సబ్మిషన్ మెన్షన్ చేస్తున్నారు, చెప్పండి పావని గారు. ఇప్పుడు ఆర్య వైశ్యులకి ఒక్క కార్పొరేషన్ ఇచ్చి ఒక కాల్వ సుజాత గారిని కూసుండబెడితే మొత్తం ఆర్య వైశ్యులు అందరు అభివృద్ధి చెందినట్టేనా? అట్లుంది ఆమె మాటలు. దమ్ముంటే అని 100 సార్లు మాట్లాడింది. 42% కామారెడ్డి సాక్షిగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది వీళ్ళు, ఇవ్వాల్సింది వీళ్ళు, కొట్లాడాల్సింది వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. పార్లమెంట్ స్తంభింపజేయండి. కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి అనేటైనే 58 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎవరినన్నా అఖిలపక్షాన్ని తీసుకుపోయిండా మోడీ గారి దగ్గరికి? కనీసానికి లెటర్ ఇచ్చిండ్రా? బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామన్నాము ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ఇచ్చి మళ్ళా వాళ్ళు ఇవ్వాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయకుండా రేపు రాబోయే ఎన్నికలల్లా ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఇస్తామనేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. వీళ్ళేమో 42% రిజర్వేషన్ ఇస్తామనేసి వీళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. ఇద్దరు కలిసి ఎవరిని ముంచుతున్నారు? ఎవరిని నమ్మించి నానవస్తే పుచ్చిపురలైనట్టుగా చేస్తున్నారు. ఇంకా అసలు ఇప్పుడు గౌడ్స్ కి మొన్న వైన్స్లల్లా టెండర్స్ పడ్డాయి. 15% ఉన్నదాన్ని 25% చేస్తా అని చెప్పిండ్రు. కనీసానికి బీసీల మీద గౌండ్ల మీద ప్రేమ ఉంటే కనీసానికి 25% వైన్స్ల టెండర్ల రిజర్వేషన్ ఇచ్చిండ్రా అండి? కనీసానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా అని 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండ్రా? ఒక్క నిమిషం అండి పావని గారు. సుజాత గారు తన గురించే మాట్లాడుతుంది తప్పించి అన్ని వర్గాల గురించి మాట్లాడట్లేదు కదా ఆవిడ గారు. గురించి మాట్లాడాలా? టెండర్లు ఒక్క నిమిషం గురించి కూడా మాట్లాడలే కదా.
తన ఆదివాసీల గురించి అడిగింది చెప్పాను నేను నా గురించి నేను అడగమన్నా నేను చెప్తాను లేదు. అంటే మీ శాఖల మంత్రులు ఒక్క నిమిషం తల్లి ఆగు, ఒక్క నిమిషం ఉండు. టెండర్లు వేసిన వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా ఇస్తారో ఒక్కసారి చెప్పాలి. నాకు తెలీదు మరి కొత్తగా ఏమన్నా లెసన్ నేర్పిస్తే టెండర్లు వేసిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? టెండర్ లో ఎవరు గెయిన్ అయితే ఎవరైతే టెండర్ లో సాధిస్తారో వాళ్ళకే ఇస్తారు కానీ టెండర్లలో రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు మాత్రం ఎవరు పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు కదా. కుల మతాలకు అతీతంగా టెండర్ లో కుల మతాలకు అతీతంగా అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకే కదా వాళ్ళు ఇస్తారు. నాకు తెలీదు మరి కొత్త ఏమన్నా లెసన్ నేర్పిస్తే నేర్చుకోవాలి నీ దగ్గర. మతాలకి సపరేట్ గా పెడతారు ఆ టెండర్లు వైన్స్ నువ్వే వేయాలి వేరే వేయొద్దు టెండర్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నాకు తెలీదు మరి కొత్తగా ఏమన్నా నేర్పిస్తే. పావని గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బీసీలకి అసలు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది వీళ్ళు. ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని చెప్పేది వాళ్ళు. పార్టీల పరంగా ఇచ్చేదానికి 2 సంవత్సరాలు ఎందుకు ఆగిండ్రు? పార్టీల పరంగా మీరు ఎమ్మెల్యే కమిషన్ చైర్మన్ల బీసీలకు ఎంతమంది స్థానాన్ని కల్పించిండ్రు? ఒకటండి సుజాత గారు కొట్లాడరా అని మీరు అన్న కమెంట్ కి నేను సబ్మిషన్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్తున్నప్పుడే 42% రిజర్వేషన్ బీసీలకు మేము ఇప్పిస్తామని చెప్పారు కాబట్టి మీరు అప్పుడు కొట్లాడతామని మీరు చెప్పలేదు, ఇస్తామని చెప్పారు. మీరు వచ్చాక కొట్లాడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సరే నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటాను మల్లేశ్వర్ గారు. సో వాట్ ఎవర్ అక్కడ మనం బీజేపీ నుంచి కూడా క్లారిటీ విన్నాం, బీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నాం. అసలు కాంగ్రెస్ వచ్చేసి కూడా దీన్ని ఆపేదానికి ఉన్నది ఏంటంటే మెయిన్ సోర్స్ బీజేపీ. అక్కడ కేంద్రంలో బీజేపీ ఆపుతుంది అండ్ బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్ కూడా ఇక్కడ అడ్డుకుంటుంది అని చెప్పేసి ఈ రకంగా కనిపిస్తుంది. అసలు పార్టీల పరంగా చూస్తే ఎవరికి ఈ విషయంలో నిజంగానే స్టాండ్ ఉంది బీసీల పైన? బీసీల పైన ఎవరికి లేదండి. ఎందుకంటే బీసీలంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకే పనిచేస్తా ఉన్నది కానీ బీసీల మీద ఎవరికి లేదు. మేము నమ్మింది కూడా ఏంటంటే రాహుల్ గాంధీ నమ్మింది వాస్తవంగా 78 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ నమ్మలేదు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటలు నమ్మి వాళ్ళ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అయితే కాలపరిమితి ముగిసినటువంటి పంచాయతీలకు కూడా దాదాపుగా మరి 17-18 నెలల నుంచి టర్మ్ అయిపోయినప్పటికీ కూడా కొంత ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అట్లా చేయలేదనడానికి వీల్లేదు. ఇప్పుడు 3 దఫాలుగా 9వ షెడ్యూల్ విషయంలో కావచ్చు, ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు, తర్వాత 285(a) పంచాయతీరాజ్ చట్టం సవరణ విషయంలో కావచ్చు ప్రయత్నం సీరియస్ గా చేసింది కానీ కొంత బీజేపీ సహకరించలేదు అనేది వాస్తవం. ఎందుకంటే బీజేపీ మేము రామచంద్రరావు గారు ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే ఇది కేంద్రంతో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం లేదండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ అవకాశం ఉంది అని రామచంద్రరావు గారు ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ మరి 9వ షెడ్యూల్ వీళ్ళు జీవో నెంబర్ 9 తీసుకురాగానే పక్కన మారేసారు. 9వ జీవో నెంబర్ 9ని ఎక్కడ కూడా దాన్ని ఊసు లేకుండా చేసినటువంటి పరిస్థితి. దాని మీద మరి ఆ బుట్టెం గారి మాధవ్ రెడ్డి వీళ్ళంతా కేసు వేసిర్రు, కొంత రాదంతం చేసిర్రు. మొత్తాన్ని బీసీల ప్రయోజనాలను బీసీల ఆకాంక్షలు మాత్రం వాళ్ళు ఆవిరి చేసినటువంటి పరిస్థితులు. మేము బీసీ సంఘాల తరఫున ఒక నాయకుడిగా నేను రామచంద్రరావు గారి దగ్గరికి కూడా పోయి మీరు సంఘాల నాయకుల అందరం అడిగినాం. మీరు ఢిల్లీలో మీరు చెప్పింది ఏంటిది, ఇక్కడ మీరు చేసేది ఏంటిది, మాకు దయచేసి మీరు బీజేపీ మాకు తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కూడా మేము ఎక్కడ కూడా శంకించలేదు కాబట్టి మీకు 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు కాంగ్రెస్ ఎట్లా ఇచ్చిందో మీరు కూడా సపోర్ట్ చేసారు. మీరు ఇక్కడ ఏదో కాంగ్రెస్ కు మెరిట్ కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతుందనే దాని మీద మీరు ఈ మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర మీరు ఆమోదించడానికి మీరందరూ పోయి మీరు రిక్వైర్ చేయాలంటే నేను మా ఎంపీలను తీసుకొని మా పార్టీ తరఫున పోతామని రామచంద్రరావు గారు ప్రామిస్ చేసింది కానీ అది కార్యాచరణ చేయలేదు, దాని కార్యరూపం దాల్చలేదు. వాస్తవంగా ఆర్డినెన్స్ కనుక ఆమోదం కనుక తెలిపితే కోర్టులో మన బీసీ సంఘాలు గెలిచేది. దాంతో ఎలక్షన్ 42% అది అమలుకు అవకాశం ఉండే. కానీ ఇదంతా జరిగింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ని కానీ తప్పుబట్టి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మేము 42% రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని పలు దఫాలుగా చెప్పి
ఇప్పుడు ఏది అంటే ఇప్పుడు అసలు కాంగ్రెస్ మరి ఎందుకు ఈ తప్పిదం చేస్తుందో అర్థం కావడం లేదు కానీ బీజేపీ మీద నెట్టాల్సినటువంటి నెపాన్ని కొంత కాంగ్రెస్ చాకచక్యంగా అంటే ఒక్కసారి కనుక అఖిల పక్షాన్ని తీసుకుపోయి బీజేపీ కోర్టులో మాది ఇస్తారా సస్తారా అని నిలదీస్తాయి. ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ చేసే ప్రయత్నం అంతా చేసింది. ఇప్పుడు మూడు దఫాలుగా చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం మేము. కానీ చివరి ప్రయత్నంలో ఇక్కడ పార్లమెంట్ వేదికగా చర్చ చేసే విషయంలో కావచ్చు, అఖిల పక్షాన్ని తీసుకుపోయి మోడీని నిలదీసే విషయంలో కావచ్చు, కొంత రేవంత్ రెడ్డి సాహసం చేయలేదు, రేవంత్ రెడ్డి తీసుకుపోలేదు అనే అభియోగమే కొంత ఇవాళ దొంది అనే పరిస్థితి బీసీ సంఘాలకు వచ్చింది. ఇప్పటికీ కూడా మన ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక ఆశతోటే ఉన్నది. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉండవు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ పరంగా ఇచ్చినా కూడా దాంట్లో ఏమున్నది, ఇప్పుడు 42% కాంగ్రెస్ ఇస్తుంది, 42% బీఆర్ఎస్ ఇస్తుంది అనుకో. బీజేపీ క్యాండిడేట్ ఒక ఓసీ క్యాండిడేట్ కనుక పెడితే ఇదంతా గల్లంతా అయ్యే పరిస్థితి కదా. రిజర్వేషన్ కోరుకునేది అంటే అక్కడ ఎవడున్నా బీసీ ఉంటాడు, ఎవడున్నా బీసీ ఫైట్ చేసుకుంటది. ఇది కొంత తప్పిదం ఉంటది. కాకపోతే ఏంటంటే ఈయన ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీ వైపు రావడం అనేది అది మనం 75 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభావం ఏముండదు. ఇప్పటికైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మరి ప్రామిస్ చేస్తా ఉన్నది. ఆ ప్రామిస్ చేసే ముంగట కనీసం పార్లమెంటు ఫస్ట్ నుంచి చర్చలు ఉన్నాయి. పార్లమెంట్ లో 243 మంది ఇండియా కూటమికి బలం ఉంది. ఆడ ఒక మనకు ఆడ చర్చ చేయడానికి రాహుల్ గాంధీ కనుక కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నట్టే అక్కడ కూడా చర్చ చేస్తే అది బీజేపీ వాళ్ళు సహకరిస్తే డెఫినెట్ గా 9వ షెడ్యూల్లో చేస్తాము. అప్పుడు చట్టబద్ధత వస్తే 42% రిజర్వేషన్ అమలు అవుతాయి. అదర్వైజ్ లేదు అనుకుంటే కనీసం చర్చ చేసినా కూడా కాంగ్రెస్ కు మట్టి అంటదు, కనీసము ఒక దుమ్ము అంటని పరిస్థితి ఉంటది. ఏమున్నా బీజేపీ మీదనే అభాండ పడే పరిస్థితి ఉన్నది. ఆ ప్రమాదాన్ని నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ కంకణం కట్టుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి. ఒక అంశం అయితే, రెండో అంశం ఇప్పుడు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పబ్లిక్ లో పెట్టాలి కదా. మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పబ్లిక్ లో పెడితే బీసీ సమాజం నమ్ముతుంది. మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మోడీ ఇంటి కూడా ధర్నా చేస్తాం, బీసీ సంఘాలు కూడా వస్తాయి. ఆ ప్రయత్నం కొంత కాంగ్రెస్ లీడ్ తీసుకుంటే భవిష్యత్తులో ఇవాళ రాష్ట్రం సమస్య కాదు, ఇవాళ దేశానికి రాహుల్ గాంధీ లాంటి వాడు ప్రధానమంత్రి కావాలని మేము నిజంగానే కోరుకుంటే ఈ ప్రయత్నం చేయాలి. ఇదొక్కటే బీసీ కార్డు, బీసీ రిజర్వేషన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంజీవనిగా నిలబడుతుందనేది మనకు అవసరం ఉంది. ఓకే శ్రీవాణి గారు, ఒక నిమిషం అండి. శ్రీవాణి గారు మాట్లాడు, చెప్పండి. శ్రీవాణి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక కూడా మన సుజాత గారు కూడా కామెంట్ వేశారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు, అయినా కూడా బీసీలకు సంబంధించి వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకుంటలేరు? మేము కొట్లాడుతున్నాం, వచ్చిన నుంచి మేము కొట్లాడుతున్నాం 2 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. ఒకటి సుజాత అక్కకి చెప్పాలనుకుంటున్నా, అక్క దమ్ము లేనిదే మేము 2 సీట్ల నుంచి ఈసారి 3వసారి ప్రధానమంత్రి కాకపోతుండే, దమ్ము లేనిదే మేము అధికారం ఉన్నా లేకున్నా దమ్ము లేదు మారకుండా మా పార్టీలో ముందు ప్రజల సంక్షేమం కోసం నేను వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు అక్క. మీరు సబ్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సుజాత గారు ఒక్క నిమిషం అండి, మీకు సమయం ఇచ్చాను, ఆవిడని కూడా మాట్లాడనివ్వండి. ఎస్ చెప్పండి శ్రీవాణి గారు. ఇంకొకటి, కేవలము ఏదో బట్టగాల్చి మీదేయాలి, మనకి సమయం అయిపోయింది కదా, ఇంకొన్ని రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ సంఘాలు మర్చిపోతారు, బీసీలు అందరూ మర్చిపోతారు అనుకోవడం కాకుండా నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి ఒక్కటి ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా, హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన సుప్రీం లాని అంటాము. అదే ఒకరు రోడ్డు పైన మర్డర్ చేశాడు, వాడు సీసీ కెమెరా ముందు మర్డర్ చేసినా సరే వాడు నేరస్తుడు అని నిరూపించాలి అని అంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తేనే వాడికి శిక్ష పడుతుంది. ఇది మన రాజ్యాంగము మనకు లా ఇచ్చినది. ఈ లాని మనం ఏదో ఇప్పుడు సడన్ గా చేంజ్ చేసేసి మనకు న్యాయం జరగాలి అంటే కాదు. కాబట్టి ఆ లా ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. అక్క అదే 10 సార్లు అంటుంది, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, మా కేంద్ర మంత్రులు మీరు ఎప్పుడైతే మీరు కులగణన చేశారో ఆ రోజే మా కేంద్ర మంత్రులు మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు. మీరు ఏ దాని ప్రకారంగా, ఏ లా ప్రకారంగా, ఏ చట్టం ప్రకారంగా
ఇప్పుడు కులగణాలలో ముస్లింస్ ని చేర్చారు. ఆర్టికల్ 15 and 16 ప్రకారంగా రిలీజియన్ ని మనం రిజర్వేషన్స్ లలో చేర్చొద్దు. ఓబీసీలలో ఉండాలి అని అంటే సిక్కులు, బుద్ధిస్టులు, హిందువులు మాత్రమే ఉండాలి. అది రాసి ఉంది అక్కడ. అదేదో మేము కొత్తగా ఇవాళ మేము చేయలేదు దాన్ని. అందులో మీరు ముస్లింస్ ని ఎలా చేర్చారు? ఒకవేళ మీరు అలా చేరుస్తున్నారు అని అంటే పబ్లిక్ సేఫ్టీకి అంటే ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అవుతుంది, ఇట్స్ అగేన్స్ట్ ద లా అని చెప్పి అందులో ఉంది. కాబట్టి మీరు దానికి వివరణ ఇవ్వండి అని చెప్పి మేము పదే అడిగాము. కానీ మీరు ఏ రోజు కూడా చెప్పలేదు. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఒక దశాబ్దాల ముందుకెళ్తే పోచంపల్లి ఊర్లో జనరల్ కి రిజర్వేషన్ ఉండేది, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉంటారు, రిజర్వేషన్ మాత్రం జనరల్ కి ఉండేది. అంటే ఏ ఊరిలో ఎవరు కులం నుంచి ఎక్కువగా ఉన్నారో దాన్ని బట్టి రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. కానీ ఏదో మేము ఇక్కడ కూర్చొని ఇక్కడ బీసీలు అప్పట్లో పార్టీషన్ ఆఫ్ ఇండియా లాగా ఇట్లా లైన్ పోతే బాగుంటది అన్నట్టుగా కాకుండా ఒక ప్రాపర్ సైంటిఫికల్, మీరు అంటున్నారు కదా ప్రతిసారి సైంటిఫికల్ అని, సైంటిఫికల్ గా కూడా అక్కడ సమగ్రంగా అక్కడ కులగణన చేసి ఉంటే మనకి ఒక ఎవిడెన్స్ ఉండేది. ఆ ఎవిడెన్స్ ని పట్టుకొని సుప్రీం కోర్టుకి వెళ్ళి మాకెందుకు మా హక్కులు మీరు ఇవ్వట్లేదు అని చెప్పి అడగడానికి ఉండేది. కానీ వేగంగా మనం మాట్లాడుకుంటూ పోతే ఏ రోజుకి కూడా బీసీలకు న్యాయం జరగదు. ఒక నిమిషం అండి, సబ్మిషన్ ఉందంట శ్రీవాణి గారు, అప్పటి నుంచి తను అడుగుతున్నారు. సుజాత గారు ఏంటి? ఒక నిమిషం అండి, నేను లాస్ట్ ఫైనల్ గా మీ దగ్గర ఇది పార్లమెంట్ లో పెట్టి చర్చనే జరగకపోతే సుప్రీం కోర్టు దాకా పోయేటంత ఎప్పుడొస్తుందండి? చర్చ జరిపి మీరు అడగాలి కదా పార్లమెంట్ లో. మీరు సమగ్ర సర్వే చేశారంటున్నారు, దీనికి సైంటిఫిక్ గా మీరు తీసుకొచ్చారా అని మీరు చర్చలు చేస్తే కదా మిగతా వాళ్ళు మేము సుజాత గారు రానియట్లేదు. మీరు శ్రీవాణి గారు అసలు అక్కడి వరకే రానియట్లేదు. మీరు అక్కడి వరకు రానియకుండా మీరు కనీసం సుజాత గారు ఒక్క నిమిషం మల్లేశ్వర్ గారు. వాణి మేడం ఏం చెప్తున్నది అని అంటే, సరే వాళ్ళను ముస్లింస్ ను ఇన్వాల్వ్ చేసారు కాబట్టి ఇదంతా పారదర్శకత లేదు, మేము ఇవ్వడానికి ఇబ్బంది ఉన్నది అంటే, పార్లమెంట్ లో ఇవ్వాల్సినంత బలం ఉన్నది బీజేపీకి. మీరు రిజర్వేషన్స్ ముస్లింలను పక్క పెట్టండి, మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ మీరు దాన్ని ఇష్యూను ముస్లింల పేరు చెప్పి పెట్టుకోవడం ఎందుకు? శ్రీవాణి గారు ఒక నిమిషం ఇందులో మతాలను చూడరు. శ్రీవాణి గారు చెప్పినట్టు రిజర్వేషన్లలో కులాలని మాత్రమే చూస్తారు, మతాల గురించి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం అండి శ్రీవాణి గారు. మతాలని చూడొద్దు అని కదా చెప్తున్నారు, వీలే కదా చెప్తున్నారు. మళ్ళీ అలాంటప్పుడు మన రాష్ట్రంలో బీసీ కులగణన చేసినప్పుడు ఆ బీసీ కులగణనలో ముస్లింస్ ని కూడా చేర్చారు కదా, అది అభ్యంతరం కదా. ముస్లిం బీసీలు ఉండరా? ఉండరక్క. లా ప్రకారంగా ఒకవేళ చేస్తే అది కమ్యూనిటీ ఆబ్లిగేషన్ అవుతుంది. ఇది జుడిషియల్ లో ఉంది, నేను చెప్పింది కాదక్క. నేనేదో కొత్తగా నా పార్టీ నుంచి మేము రాసుకున్నది కాదు, అది జుడిషియల్ లోనే ఉంది. మీరు ఒకవేళ జుడిషియల్ ఉండొచ్చు, వేరే జుడిషియల్ ఉండదు. తప్పు. ఆర్టికల్ 15 and 16 లో ఉంది. యు ఆర్ ఇన్సల్టింగ్. ఇట్స్ ఇన్ ఆర్టికల్ 15 and 16. కావాలంటే మీరు ఒకసారి దాని గురించి చూసుకోండి. జుడిషియల్ డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి జుడిషియల్ సేఫ్టీ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం సిద్ధంగా లేరు కదా మీరు. చర్చ జరిగితేనే కదా ముస్లిం తీసుకొచ్చిండ్రా, ట్రాన్స్పరెంట్ గా చేసిండ్రా, సైంటిఫిక్ గా చేసిండ్రా ఏమనేది కనీసం బెంచ్ మీదకి వస్తేనే కదా డిస్కషన్ చేస్తే. మనం ఇక్కడ డిబేట్లలో మాట్లాడుకుంటున్నాం, మీ నాయకులందరూ పార్లమెంట్ లో మనలాగానే మాట్లాడుకుంటే చర్చ ఒకటి అంటే మంచి వాతావరణంలో జరుగుతుంది కదా. నేను ఒక నిమిషం అండి, నేను ఏదో పార్టీ పరంగా నేను నా పార్టీని వెనకేసుకొస్తున్న విషయంలో నేను మాట్లాడట్లేదు. నేను ఒక బీసీ బిడ్డగా బీసీలకు న్యాయం జరగాలి, దానికి చిత్తశుద్ధితో నేను మాట్లాడుతున్నాను. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మీకు నిజంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి అని అంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. అందరం కూడా కలిసికట్టుగా దీని గురించి వెళ్దాము. సుజాతక్క గారు కాంగ్రెస్ లో ఒక మంచి స్థాయిలో ఉన్నారు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి తనకు ఏదో చెప్తారు అన్న ఇష్యూలో నేను చెప్పాను. కానీ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఆర్గ్యూయింగ్ అండి. మీరు చెప్పిన పాయింట్ ని మేము కన్సిడర్ చేస్తాం. బట్ ఇందాక మల్లేశ్వర్ గారు మీకు ఒక ప్రశ్నను అడగడం జరిగింది. మతాలను వాళ్ళని పక్కన పెట్టేసి మీరు ఇవ్వచ్చు కదా, కేంద్రంలో మీ బలం సంఖ్యాబలం ఎక్కువ ఉంది, మీరు అనుకుంటే అయిపోతుంది అని చెప్పేసి వారు ఒక కమెంట్ ఇస్తారు. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అన్నా. నేను ఒకటేమంటున్నానంటే
మాట్లాడడానికి ఒకటేంది 100 మాటలు మాట్లాడతాం. మాటలు కాదు కదా కావాల్సింది, కార్యాచరణ కావాలి. రిజర్వేషన్ నేను పేపర్ లో తీసుకెళ్లి 100 రిప్రజెంటేషన్స్ ఏంది 1000 రిప్రజెంటేషన్స్ గవర్నర్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ అందరికి వెళ్ళి నేను వినతి పత్రాలు ఇస్తాను. వినతి పత్రం కాదు మనకి కావాల్సింది, మనకి నిజంగా బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి. బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి అని అంటే సమగ్ర సర్వే ఉండాలి. ప్రతిసారి సమగ్ర సర్వే చేశాము, సైంటిఫికల్ సర్వే చేశాము అని అంటున్నారు. కాదు, నేను ఇక్కడ GHMC లో నేను ఒక కార్పొరేటర్ గా ఉన్నాను. ఇక్కడ ఎన్యూమరేటర్స్ ని నియమించి ఇంటింటికి వెళ్లి సర్వే చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు చెప్పింది. దాని తర్వాత 6 నెలల వరకు వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. అక్కడ ఇచ్చిన ఎవరైతే నియమించినారో ఆ లేడీస్ అందరూ పాపం చెట్ల కింద, గోడల దగ్గర, అరుగుల మీద కూర్చొని వాళ్ళంతలా వాళ్ళు టిక్కులు పెట్టుకొని వెళ్లారు. ఎందుకంటే కాలనీలలో చాలా మంది డోర్లు తీయలేదు, వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉంటాయి అని చెప్పి ఆఫీస్ లోకి పోయిండ్రు అని చెప్పి. ఎంత రెక్లెస్ గా ఇది జరిగిందాక ఇది సత్యం. నేను ఏదో మీ పైన ఏదో బురద జల్లాలని అనట్లేదు. నేను నిజంగా కూడా ఇవన్నీ జరిగినాయి, చూసినా. వీటి మీద కమిషనర్ గారులకి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ప్రాసెస్ లలో రాంగ్ అయ్యింది. ఏదో మనకి మైకు ముందలుంది కదా, మనకు ఓట్లు కావాలి కదా అని చెప్పి మనం హామీలు ఇచ్చుకుంటూ పోయామే. కానీ నిజంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పి ఒకవేళ చిత్తశుద్ధితోటి ఆలోచించుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు. మళ్ళీ మీరు అన్నారు ఏంది, ఒకవేళ మీకు రిజర్వేషన్లే కావాలా, మీరు 42% ఇయ్యరా అని అంటే, అవును బరాబర్ మేము 42% ఇస్తున్నాం. మేము బీసీలకి న్యాయం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నాం. కానీ అదే మాట మీద ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మళ్ళీ అదే 42% బీసీలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి ఈ రోజు వీళ్ళు ఉన్నారా? వీళ్ళు లేరు కదా. వీళ్ళు కేవలం మాకు రిజర్వేషన్ ఇస్తేనే ఇస్తాము అని అంటారు. సరే, సర్పంచ్ ఎలక్షన్లు వదిలేసేయండి. ఒక సబ్మిషన్ నేను చెప్తున్నా. దీంతో పాటుగా నేను మీ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలనుకుంటున్నాను, బీసీ బిడ్డలకి చెప్పాలనుకుంటున్నాను, అంటే బీసీ సంఘం వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఒకటి కావాలి. ఏదో ప్రభుత్వం వచ్చి రిజర్వేషన్ ఇస్తేనే మన బీసీ బిడ్డలు బాగవుతారు, వాళ్ళు చెప్తేనే మనం ముందుకు వెళ్తాము అనుకోవడం మాత్రం తప్పు. బీసీలకు నిజంగా కూడా స్పష్టత ఉంది, మనకి కూడా అధికారం రావాలి అని అనుకుంటే మనం అందరం ఒకటి ఇప్పటికైనా కావాలి. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మహేశ్వరంలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారండి. నేను మహేశ్వరం అసెంబ్లీకి బిలాంగ్ అవుతాను. అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక రెడ్డికి ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి ఒక రెడ్డికి ఇచ్చారు, మా బీజేపీ నుంచి ఒక బీసీకి ఇచ్చారు. ఆ రోజు కుల సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించి ఒక తాటి పైన వచ్చి బీసీ బిడ్డను గెలిపించుకొని ఉంటే ఈ రోజు వీళ్ళని వేడుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే పక్కనున్న ఎల్బీ నగర్ అసెంబ్లీ ఉంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి రెడ్డికి ఇచ్చారు. అక్కడ మళ్ళా కాంగ్రెస్ నుంచి ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు. బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా గట్టిగా బీసీ బిడ్డలు అందరూ కూడా నా బీసీ బిడ్డనే గెలవాలి అని ఆ రోజు అనుకుని ఉంటే అక్కడ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతుండే, కాంగ్రెస్ అతను గెలుస్తుండేనేమో. అందరం కూడా ఇప్పటికన్నా కలవాలి అని నేను అంటున్నాను. కేవలం రిజర్వేషన్లు కావాలని చెప్పి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల నించోవాలి, బీసీలను మనం గెలిపించుకోవాలి. మాటలు విన్నాక ఏం చెప్తుందంటే, రేపు రాబోయే మా కార్యాచరణ బీజేపీది, బీసీ ముఖ్యమంత్రిని పెడతాము, బీసీలు ఎక్కడున్నా కూడా బీసీల 42% కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒప్పుకోకపోయినా కూడా ఎక్కడన్నా బీసీలు నిలబడితే బీసీలకే ఇయ్యి అని చెప్తా. మాకు చట్టపరంగా రిజర్వేషన్లు కావాలి, మాకు చట్టబద్ధంగా కావాలని మేము కోరుకుంటే ఒకటే మాట అధికారంలో కేంద్రంలో ఉన్నది మీరు, రాష్ట్రంలో ఉన్నది వాళ్ళు. 8 మంది ఈ 16 మంది కలిసి పార్లమెంట్ లా ఒక కూటమిగా ఏర్పడి చర్చ తీసుకొస్తే, ఒక బిల్లు పాస్ చేస్తే, ఒక అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అన్ని వేస్తే ఏదన్నా ఒక కొలిక్కొస్తది కదా. ఇప్పటికైనా ఈ టీవీ చర్చలకు వచ్చి కూడా గాడ బీసీ నిలబడ్డాడు, ఆ 2 ఓసీలు నిలబడ్డారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తుంది. కానీ మాకు చట్టబద్ధంగా కావాలి. ఎన్ని రోజుల నుంచి 60 ఏండ్ల నుంచి ఇదే ముచ్చట. మా అయ్య కొట్లాడిండు, నేను కొట్లాడుతున్నా, రేపు మా పిల్లలు కొట్లాడొద్దనే కదా. విద్య పరంగా, వైద్యం పరంగా, ఉపాధి పరంగా, కాంట్రాక్టుల పరంగా ప్రతి దాంట్లో కనీసానికి మేము ఆర్థికంగా ఎదుగుతే రేపు రాబోయేది శాసించేది మేము శాసించగలుగుతామనే ఉద్దేశంతో కదా మాకు కావాల్సింది. 85% ఉన్నోళ్ళము, కానీ 85% ఉన్నోళ్ళము ఎక్కడ వేసిన గొంగడి గక్కడనే ఉన్నట్టు ఉన్నాం తప్ప ఇప్పటి వరకు మాకు కనీసానికి తీసుకొచ్చి చెప్పింది లేదు, చేసింది లేదు. కాంగ్రెస్ ఉన్నారమ్మా బీసీలు. ఒక్క సబ్మిషన్ అండి, లాస్ట్ సబ్మిషన్ చెప్పండి.
మొత్తం అందరి గురించి ఓకే చెప్పండి చెప్పండి తొందరగా చెప్పండి, టైం తక్కువ. శ్రీవాణి గారు. ఎస్టీ బీఆర్ఎస్ వాళ్ళకి బీసీల పట్ల ప్రేమ ఉంది అని అంటే నిజంగా కూడా హాస్యాస్పదం అండి. 10 సంవత్సరాలు రాజు వాళ్ళే, మంత్రి వాళ్ళే, అన్ని వాళ్ళే లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే మళ్ళీ ఆ రోజు ఎంతమంది మినిస్టర్లకు బీసీలకు ఇచ్చారండి వాళ్ళు? ఏదో ఈ రోజు మాట్లాడుతున్నారు. నేను ఓవరాల్ గా అధ్యక్షుడిని ఓకే ఓకే పావని గౌడ్ గారు చెప్పండి. శ్రీవాణి గారు మాట్లాడుతున్నారు కదా, దేశంలో ఉండి బీసీ శాఖ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయనోళ్ళు వీళ్ళు. బీసీలం అని చెప్పుకొని దేశం అంతటా బీసీలను మోసం చేసేటోళ్ళు వీళ్ళు. మార్కెట్ కమిటీలలో 50% రిజర్వేషన్ ఇచ్చింది మహిళలకు, బీసీలకు కేసీఆర్ గారు. అసలు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మొన్నటి దాకా? ఆర్థిక శాఖ మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి బీసీ కాదా? శాసన మండలి చైర్మన్ ఎవరు? ఇవన్నీ తెలిసి కూడా పదే పదే సుఖేందర్ రెడ్డి శ్రీవాణి గారికి ఒకటి అడుగుతానా, సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడుతుందా లేకపోతే ఇంతసేపు కులగణన గురించి మాట్లాడిందా నాకు అర్థమైతలేదు. సమగ్ర కుటుంబ సర్వే కూడా కేవలం కేసీఆర్ గారు ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రజలు మాకు బీసీలు శ్రీవాణి గారు, పావని గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఎస్ సుజాత గారు ఫైనల్ కమెంట్స్ ఇవ్వండి. లేదండి టైం. దళితులను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు బీసీలను సుజాత గారు 10 సెకండ్స్ అండి ప్లీజ్ కంక్లూడ్ అండి. సుజాత గారు. మా పార్టీ చిత్తశుద్ధితోనుంది. ఇప్పుడు కాదు, ఇందాక మల్లేశ్వర్ అన్న చెప్పినట్టు మేము వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైన రిజర్వేషన్ సాధించాలని పూర్తిగా ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం లేదు, ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాము. అన్న చెప్పినట్టుగా అఖిల పక్షాన్ని తీసుకుపోయే ప్రయత్నం మా బీసీ మంత్రి వర్యులు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినారు. మేము దీని మీద ఎలాంటిది కూడా ప్రభుత్వంలో ఉన్నా సరే మేము కొట్లాడి తీరుతాం బీసీ రిజర్వేషన్ కోసం. సరే మీరు అన్నట్లు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి మీరు వెళ్తామని అంటున్నారో, సరే మీ ప్రయత్నాన్ని అటు బీసీలు నమ్ముతారా? వాళ్ళు రోడ్లపైకి రాకుండా, ధర్నాలు చేయకుండా, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోకుండా మీరే రకంగా ఆపుతారో చూస్తాం. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు ఎన్నికలకు అభివృద్ధి ఆగుతుందనే మేము ఎన్నికలకు వెళ్తున్నామని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది. అయినప్పటికీ అటు బీసీలు కానివ్వండి, అదేవిధంగా విపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే మాట మీద ఉన్నాయి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని బీసీలు కూడా అదే మాట అంటున్నాయి. మరి ఈ సమస్యని అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి. దట్స్ ఆల్ ఫర్